హలో అండి, మనం రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా బెండకాయ ఫ్రై ఇలా ట్రై చేయండి ఒకసారి. నువ్వులు కొబ్బరి కారం చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దంచిన వెల్లుల్లి వేసుకొని పోపు వేసుకొని కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అవి వేగిపోయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న బెండకాయలు వేసుకోవాలి. లేత బెండకాయలు అయితే ఇంకా బాగుంటుంది. చక్కగా అవన్నీ వేసుకొని మంచిగా వేపుకోవాలి. అవి వేగుతూ ఉండగా మనం కారం ప్రిపేర్ చేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని నువ్వులు, ఎండు కొబ్బరి, ఉప్పు, కారం అండ్ జీలకర్ర వేసుకొని మంచిగా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. కారపొడి ఇలా ఉండాలండి, పొడి పొడిలాడుతూ మంచిగా ఇలా ఉండింది. ఇది పక్కన పెట్టేసుకొని మంచిగా ఈ బెండకాయలు మొత్తం వేపుకోవాలి. ఇవి బాగా వేగుతుండగా మనం ఉప్పు, పసుపు వేసుకొని ఇంకొంచెం సేపు వేపుకోవాలండి. బాగా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న నువ్వుల కొబ్బరి కారం వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కారపొడి, మనం వేయించిన పల్లీలు వేసుకొని ఒకసారి వేపుకోవాలండి. వేపుకొని లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కాంబినేషన్లోకైనా బాగుంటుంది. రసం, పప్పుచారు, సాంబార్ దేంట్లోకైనా బాగుంటుంది. విడిగా కలుపుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే బెండకాయ కాకుండా ఒకసారి ఇలా నువ్వులు కొబ్బరి కారంతో కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే. థ్యాంక్ యూ.